హైదరాబాద్లో నీటి కష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో ట్యాంకర్ల బుకింగ్ భారీగా పెరిగింది. హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ తగ్గడం కారణంగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే మే నెలలో ఎలా ఉండబోతుంది? అసలు హైదరాబాద్లో నీటి కష్టాలు ఎలా ఉన్నాయి? వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ఎంత ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లో రోజుకు 2600 మిలియన్ లీటర్ల నీటిని వాటర్ బోర్డు సరఫరా చేస్తుంది. సాధారణంగా ఎండాకాలంలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల నీటి కష్టాలు మొదలవుతాయి. దీంతో సమ్మర్లో వాటర్ ట్యాంకర్కు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది కూడా గతంలో ఎన్నడూ లేనట్టుగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి చివరి వారంలో రోజు 5000 ట్యాంకర్లు బుక్ అవగా ఏప్రిల్ మధ్యలో వాటి సంఖ్య 8000కు పైగా పెరిగినట్టు జలమండలి లెక్కలు చెప్తున్నాయి. తాజాగా ఈ వారంలో రోజు 10,000 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. ఇక రాబోయే నెల మేలో ట్యాంకర్లకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కమర్షియల్ ప్రాంతాల్లోనే ఎక్కువగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఉన్నట్లు వాటర్ బోర్డు వర్గాలు చెప్తున్నాయి. హోటళ్లు, హాస్టళ్లు, ఫంక్షన్ హాళ్లు ఉన్న ప్రాంతాలలో బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 50,000 కమర్షియల్ కనెక్షన్ల నుంచి భారీగా ట్యాంకర్స్ బుక్ అవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇందులో ఎస్ఆర్ నగర్, దుర్గం చెరువు, కూకట్పల్లి, మణికొండ, నిజాంపేట్, సాహెబ్ నగర్ డివిజన్లలో వాటర్ ట్యాంకర్లకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ట్యాంకర్ బుక్ అయిన తర్వాత 24 గంటల సమయంలో డెలివరీ చేస్తున్నామని వాటర్ బోర్డు వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడే రోజుకు 10,000 ట్యాంకర్ల బుకింగ్స్ అవుతుంటే మే నెలలో ఈ సంఖ్య 12,000కు పెరిగే అవకాశం ఉన్నట్టు వాటర్ బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.